మా యూత్ పేరు వచ్చేసి F&F అసోసియేషన్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్. बहुत सुंदर है वो, हम लोग बंगाली है, पूरा बंगाली स्टाइल में ही है, तो बहुत अच्छा लगा. एकदम आर्ट वर्क बहुत बढ़िया है. ये तो सेम हम लोग बंगाल में जैसा माता पिता तो सेम फैमिली के साथ आके देखे सर का अच्छा है. నేను రీల్స్లో చూసినప్పుడు అనుకోలేదు, ఇక్కడ అనుకోలేదు కలకత్తా సేమ్ ఎలాగో వస్తారో అలాగే పెట్టారని మా బ్రదర్ చెప్పడం చూసి నేను మళ్ళీ ఒకసారి చూద్దామని వచ్చాను. చాలా బాగా అనిపించింది. ఒక గుడికి వెళ్ళినట్టు, టెంపుల్కి వెళ్ళినట్టే బాగా అనిపించింది. జై బోలో దుర్గా మాతా की జై, జై బోలో దుర్గా మాతా की జై. నమస్తే అన్న, మీ పేరు? భరత్ అన్న. మీ యూత్ పేరు ఏందన్నా? FNF అన్న. మీరు యూత్ కి పేరు అసలు ఏమక పెట్టుకున్నా? యాక్చువల్లీ మన యూత్ కి మనం పెట్టుకోలేదు పేరు, వెనకాల జనాలు మనం అప్పుడు ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ కలిసి పెడుతుండే మాతని. వాళ్ళే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మాత, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మాత అని వాళ్ళ దగ్గర నుంచి రావడం వల్ల ఇంకా మేము అలానే పెట్టేసుకున్నాం, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ F&F. ఇక్కడ మాత మీరు ఏ పర్సన్ పెడుతున్నారు ఇక్కడ? ఇప్పుడు మేము వచ్చేసి 2013 నుంచి పెడుతున్నాము. మధ్యలో కొంచెం బ్రేక్ రావడం వల్ల ఇది మన 12th ఇయర్ మాతని పెట్టడం. ప్రతిసారి ఇట్లా యూనిక్ పెడతా లేకపోతే ఈసారి ఇట్లా పెట్టారు యూనిక్ గా? లాస్ట్ టైం కూడా యూనిక్ గానే ఉండే. మన 9 హెడ్స్ వచ్చి మాత ఇట్లా స్ట్రైట్ గా సింహం వచ్చి అట్లా కూర్చోండి. లాస్ట్ టైం కూడా ఎక్కువ ఫ్రెండ్లీ మాత. మనం పిఓపి ఎక్కువ వాడడం ఇన్ ది సెన్స్ ఆ జోన్కి వెళ్ళాం. ఎందుకు అంటే డిజాల్వ్ అయిపోవాలి మాత నీళ్ళలో అన్నట్టు, అందుకే పిఓపి వాడడం. మనం మట్టి మాటనే పెడతాం. అసలు ఈ ఐడియా ఎవరిది? ఈ ఐడియా అవుతుంది అన్న, మొత్తం అంతా అవుతుంది. అంటే మేము పిఓపి వాడకుండా ఎకో ఫ్రెండ్లీ పెడదాం అనేసి అని ప్లానింగ్ మాది. ఇంకా ఈసారి మాత వచ్చేసరికి మొత్తం అంతా మర్రి చెట్టు ఊడలన్నమాట. మొత్తం వచ్చేసి శివున్ ఫ్యామిలీ తోటి ఉంటుంది ఈసారి మాత. మొత్తం లింగం పైన గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి, సరస్వతి, లక్ష్మీదేవత, మళ్ళీ ఇంకా అమ్మవారు, కింద మనిషాసురవర్ధిని ఉంటుంది. అట్లా మొత్తం అంతా శివున్ ఫ్యామిలీ నుంచి అన్న కాన్సెప్ట్ తోనే వచ్చింది సార్. మాత ఎన్ని ఫీట్స్ అన్నాయి సరే? నా మాత 13.5 feet ఉంది ఇప్పుడు. ఎక్కడికి తెప్పించిన మాత మీరు? మనం మాతని ఇక్కడే బర్కత్పురలో కస్టమైజ్ చేయించాం. అక్కడే ఒక 25 days ముందు ఆర్డర్ ఇచ్చాము. ఫస్ట్ అతను చేయనన్నాడు, రిక్వెస్ట్ చేసుకుంటే 25 days ముందే వర్క్ చాలా ఎక్కువ. మీరు చూసుకుంటే చాలా డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది మాతలో. మొత్తం మట్టియే, ఆ బట్టలు కూడా మట్టితో చేసినవే. సో అందుకు వాడు చేయనన్నాడు. ఇక తర్వాత రిక్వెస్ట్ చేసుకుంటే చేశాడు. ఇంకా మనకు మాత రావడం కూడా మనం ఏ రోజైతే కూర్చోబెట్టాలో ఆ రోజు 11:30కి ఇక్కడికి వచ్చాం మనం. అంత లేట్గా స్టార్ట్ అయింది పూజ, అంత లేట్గా డెలివరీ ఇచ్చాడు వాడు. కానీ అవుట్పుట్ అయితే వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఎంత కాస్ట్? మాతకి 1.5 lakh అయింది. వాడు చెప్పడం 1.5 lakh చెప్పిండు, క్లోజ్ కూడా అంతకే అయ్యింది. 1.5 ఎట్లా అరేంజ్ అయినా మీరు స్పాన్సర్స్ ఉన్నా లేకపోతే మీరే వేసుకోరా? మేమే ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్, మాకు ఫ్యామిలీ నుంచి ఇన్ని ఫండ్స్ వస్తాయి, మిగతా ఫ్రెండ్స్ ఇంత అనుకొని వేసుకుంటాం. ఈ డెకోర్కి అంతా అందరం మేమే వేసుకుంటాం. ఫండ్స్ మనం బయట నుంచి ఏం రావు, మనకి స్పాన్సర్స్ ఎవరేమి ఉండరు. చూసా ఇంకా స్టార్టింగ్ నుంచి ఈ లోపల వరకు డెకరేషన్ చాలా మంచిగా ఉందన్న. అసలు ఐడియా ఎవరిది? చేయనికి ఎన్ని రోజులు పట్టిందన్న? ఐడియా మొత్తం అంతా అవుతుంది అన్న. 4 days అయింది డెకరేషన్ మొత్తం చేయడానికి. మాతని తీసుకొచ్చిందేమో స్టార్టింగ్ రోజు మేము లేట్గా తీసుకొచ్చినాం. 12 అయింది ఇక్కడికి మాతని తీసుకొచ్చే లోపల. ఆ రోజు పూజ కూడా లేట్ అయిపోయింది. సో ఇప్పుడు మొన్న 2 days బ్యాక్ కూడా మేము దాండియా నైట్ సెలబ్రేషన్ చేసి ఉండే. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అనమాట, డైలీ మేము అన్నదానం కూడా పెడతాము. కాకపోతే ఈ ఇయర్ కొంచెం కష్టం ఉండి మాకు వానలు కూడా పడడం వల్ల పెట్టట్లేదు. రేపు మళ్ళీ అన్నదానం కూడా ఉంది. అందరికి ఒకసారి మీరు కూడా రండి. ఈ ఐడియా ఎలా వచ్చిందన్న పెట్టాలని? ఇన్ డెకోర్ అంటున్నారా? యాక్చువల్లీ డెకోర్ మన మాత చాలా మంచిగా వస్తుంది అవుట్పుట్ అని మనకు తెలుసు, ఒక స్టేజ్కి అర్థమైపోయింది. మనం యాక్చువల్లీ ముందు వేరే డెకోర్ అనుకోండి, వాడు మధ్యలో హ్యాండ్ ఇచ్చేళ్ళాడు, అది వేరే విషయం. ఇంకా సరే నేను చూస్తుండే వేరే ఏదైనా మంచిగా సెట్ అయ్యేటట్టు, కొంచెం క్లాసీగా ఉండాలి అంటే, కొంచెం ఫ్యామిలీ టైప్ కదా మనం పెట్టేది. సో కొంచెం క్లాసీ లుక్లో ఉండాలి అని బాగా సర్చ్ చేస్తే ఇలా దొరికింది. ఒక 3 days ముందు మాట్లాడాను యాక్చువల్లీ మేము. అతను కూడా ఒప్పుకున్నాడు, చేయను అని చెప్పి ఒప్పుకున్నాడు. ఇక్కడ నుంచి అక్కడికి మొత్తం వాటర్ ప్రూఫింగ్ వేయించాం మనం బయట కూడా. ఎందుకంటే అన్నదానం ఎక్కువ ఉంటుంది, దాండియా నైట్స్ అవుతుంటాయి, బతుకమ్మ ఆడుతుంటారు. అలాంటి ఈవెంట్స్కి వాన వల్ల ఏం డిస్టర్బ్ అవ్వద్దు అని చెప్పి వాటర్ ప్రూఫింగ్ కూడా వేయించాం మనం మొత్తం. అన్న సార్ మండపం కట్టేప్పుడు కానీ ఆ డెకరేషన్ అసలు మీ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి అన్న? అంటే మేమే మొత్తం అంతా చేసుకుంటాం అన్న. ఏది ఉన్నా కానీ అంతా మేమే కలిసి, అన్నదానం కూడా మేమే ప్రిపేర్ చేసుకున్నాం.
బయట నుంచి ఎవరు చెఫ్ కాకుండా మేమే అంతా ఫుడ్ ప్రిపేర్ చేసి క్లీనింగ్ కూడా అంతా మేమే చేసుకుంటాం. ఎప్పుడైనా బయటకి వెళ్ళిపోయి బయటకి వెళ్ళి అంతా ఎవరు మీరే ఏం చేస్తారా? లేదు. మొత్తం అంతా మేమే. మొత్తం డెకరేషన్ ఎన్ని రోజులు పట్టింది? 3 days అయింది మొత్తం. 3 days. 3 days అయింది డెకరేషన్. మొత్తం మీరే చేసుకుంటారా? అవును. ఓకే అన్న, చూస్తే ఇప్పుడు మాత కోసం శారీ పెట్టలేమంటారు మీరు. తెస్తే ఏం చేస్తారన్న శారీస్ అవి? మేము యాక్చువల్లీ ఇప్పుడు రోజు శారీస్ పెడతాం ఇక్కడ, కాకపోతే మాత వడిలో పెడతాము. రోజు ఏ కలర్ అయితే శారీ ఉందో ఆ కలర్ వడిలో పెడతాము, తీసేస్తాం మళ్ళీ. తీసేసి అంటే ఏం చేస్తారు? అవి ఆప్షన్స్ లేకపోతే ఒక పని చేస్తారా? లేదు, యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళే 1 year బిఫోర్ నుంచి ప్లాన్ చేసుకుంటారు. అన్ని చీరలు వచ్చేసి కూడా మంచి కాస్ట్లీ చీరలే ఉంటాయి, పట్టు చీరలు. వాళ్ళు కట్టుకునే ముందు మాత దగ్గర పెట్టిన తర్వాత వాళ్ళ తర్వాత ఇప్పుడు కట్టుకుంటారు. లాస్ట్ ఇయర్ నుంచి అంతా జమ చేసి ఇప్పుడు కట్టుకుంటారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మాత కోసం ఈ ఇయర్ జమ చేస్తుంటారు శారీస్ ఇయర్ మొత్తం. సో మా ఇంట్లో ముగ్గురు, మా మమ్మీ, 2 పిన్నిలు అందరు కలిసి శారీస్ జమ చేస్తారు. ఆ కలర్ ప్రకారం మేము పెడుతుంటాం. ఇక మనము 9 days అమ్మవారిని మనం ఎట్లా కొలుస్తామన్నా మీరు? మేము చాలా ఇష్టంతో కొలుస్తాం మన దేవుడిని. ఏం చేస్తారా 9 days మొత్తం? 9 days మేము దీక్షలో ఉంటాము. ప్రతిరోజు పొద్దున రాత్రి దీపారాధన చేసుకుంటాము. మా ఇంట్లో ఉంటే ఇంట్లో చేసుకుంటాము, ఇక్కడ ఉంటే ఇక్కడ చేసుకుంటాము. మా దాన్ని బట్టి ఎక్కడ ఉంటే అక్కడ చేసుకుంటాము. 9 రోజులు నిష్టగా ఉంటాము, ఒక పొద్దు ఉంటాము. అందరికి ఇక్కడనే భోజనాలు ఏర్పాటు చేస్తాము. మనం బయట వాళ్ళు వచ్చినామని వాళ్ళకు కూడా బీచ్లో ఉన్న వాళ్ళకి బీచ్ పెట్టడానికి అవన్నీ అన్నీ చేస్తూ ఉంటాం. మేము మా వంతు ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాము. చూడినంత వరకు అందరికీ సాయం చేద్దామని చూస్తాము ఈవినింగ్ టైంలో. ఓకే అన్న, మీరైతే నిష్టం ఉంటారా అన్న? నిష్టగా అంటే ఏముంది, అమ్మవారి దగ్గర అంటే చాలా నిష్టగానే ఉండాలి. పడుకోవడం కానీ, కింద పడుకోవడం బెడ్ మీద కాకుండా డైలీ 2 సార్లు స్నానం చేయడము, పూజ పొద్దున సాయంత్రం చేసుకోవడము. మోర్ ఓవర్ వచ్చి ఫుడ్లో కూడా కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. ఉల్లిగడ్డ, ఎల్లిపాయ తినొద్దు అని అమ్మవారి టైంలో. సో అది కూడా లేకుండా మాకు దీక్షలో ఉన్న వాళ్ళకి అలానే పెడతారు. అన్నదానం ఉన్న వాళ్ళకి కూడా మన సపరేట్గా మాకు సపరేట్గానే చేసుకున్నానండి. సో ప్రతిదీ కూడా అదే కాకుండా నిష్టగా ఉండకపోతే ఇన్స్టెంట్ రియాక్షన్స్ ఉంటాయి మనకి మాత దగ్గరకు వచ్చేసరికి. సో అన్న, ఈ 9 days మనం ఏ అమ్మవారిని కొలుస్తాం పేర్లు తెలుసా ఏమన్నా? అమ్మవాళ్ళు అంటే చాలా అమ్మవాళ్ళు ఉన్నాయి. సరస్వతీదేవి, రాజేశ్వరీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని దేవి. కాకపోతే ఈసారి కొత్త ప్రత్యేకంగా వచ్చింది ఏంటంటే కాత్యాయని దేవి అని. ఎందుకంటే 11 రోజులు వచ్చింది కాబట్టి ఒక దేవత పెరిగింది, మనకు ఒక కొత్త అవతారం అనేది మనం ఈ సంవత్సరం చూస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇన్ని అవతారాలు ఉంటాయి, ఈసారి ఒక అవతారం పెరిగింది కాబట్టి మాకు ఇంకో రోజు పూజించే అవకాశం దేవత మనకు కల్పించింది. అంతే అన్న ఈసారి. అన్న, మనం చూస్తే ఈ నవరాత్రులు అని అమ్మవారిని మనం సొంత అమ్మలా కొలుచుకుంటాం అన్న. అట్లా మీరు తీసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ అనేది? మేము తీసేటప్పుడు చాలా నిష్టగా తీస్తామన్నా. మేము అంతా అందరిగా తీసే టైంలో తాగుడు అంతా కొట్లాటలు చేసుడు అవన్నీ ఉంటాయి, కానీ మా దగ్గర అట్లా కాకుండా మొత్తం అంతా నిమజ్జనం అయిపోయిన తర్వాతనే దాని తర్వాత మళ్ళీ శాంతి పూజ కూడా చేస్తాం మేము. ఒక 1 week తర్వాత చేసుకొని అప్పుడు ఏది ఉన్నా అప్పుడే మేము కౌస్ తీసుకుంటాం అనమాట. తీసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ మీకు? యాక్చువల్లీ మాకు ఇప్పుడు 2 daysలో నిమజ్జనం ఉంది, దసరా రోజు. ఇందాక నుంచి అదే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు రేపు అయితే హోమం అయిపోతుంది, ఇంకా రేపు నైట్ అంత తిప్పుతూ ఉండాలి. ఒక ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఇన్ని రోజులు ఇంత ఇష్టంగా ఒక రోజు ఎంత కదన్నా ఒక 3-4 వేల మంది వచ్చి చూస్తూ ఉంటారు. ఇక ఒకటేసారి ఇప్పుడు వెళ్ళిపోతుంది అనేది కొంచెం డైజెస్ట్ అవ్వట్లేదు అంతే. మీరు ఈ 9 days అమ్మవారి మనం కొలుచుకుంటాం కదా, తీసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ మీకు? తీసేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ 9 రోజులు మా ముందే ఉంది, సడన్గా ఒక రోజు కనిపించకపోయేసరికి మాకు కూడా బాధనే ఉంటుంది. ఆ 9 రోజులు ఎంతో నిష్టగా ఉంటాము, అదే నిష్టగా ఉండాలని ఎప్పటి నుంచి అనుకుంటాము. కానీ ఆ 9 రోజుల తర్వాత మళ్ళీ ఏమైతే తెలియదు. ఎందుకంటే అమ్మవారు లేరు కాబట్టి ఆ ప్రెజెన్స్ లేని ఫీలింగ్ అనేది మాకు చాలా బాధ అనిపిస్తుంది. బట్ మా వంతు ప్రయత్నంగా మేము చాలా మంచిగా తీసి అన్నీ నీట్గా తీసేని ఒక నిష్టగా దాన్ని నిమజ్జనం చేసేలాగానే ప్రయత్నిస్తాము. ప్రతిసారి అంతే బాగా చేస్తాము, ఈసారి అంతే బాగా చేస్తాం. ఇంకొంచెం బాగా చేద్దామని అనుకుంటున్నాం ఈసారి. ఎందుకంటే ఈసారి కొంచెం మాకు మాత అనేది కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి దాని తగ్గట్లు అవతారం తగ్గట్లు ఏమేమి చేయాలో అట్లాంటివన్నీ ముందే జాగ్రత్తలు తీసుకొని మంచిగా చేసుకుంటాం అన్ని ఈసారి నిమజ్జనం. అన్న, మరి చూస్తే మీరు 2013 నుంచి మాతం పెడతారు కదా, అసలు మీకు థాట్ ఎలా వచ్చింది పెట్టాలని? యాక్చువల్లీ మనం ఇక్కడ ఈ మాత 2013లో ఇక్కడ పెట్టిన మాత ఇక్కడ మాత కాదు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ 2 kilometers రేడియస్లో వాళ్ళు అక్కడ పెట్టాల్సిన మాత. సో లాస్ట్ మూమెంట్లో వాళ్ళు మాతను కూడా బుక్ చేశారు, షెడ్ కూడా వేశారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు పెట్టలేకపోయారు, కానీ మాత అలానే ఉండే. సరే అని ఇంకా మేము మాట్లాడుకొని మా ఇంట్లో మాట్లాడి ఇలా మాతని బుక్ చేసాం, కానీ అక్కడ క్యాన్సిల్ అయింది, మన ఇంటి ముందు పెట్టుకుందామా అని చెప్పి అలా ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే అలా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు మేము 10th class ఉండే మేము. సో అలా ధైర్యం చేసి తెచ్చాము. అప్పుడు నైట్ మేమే షెడ్ వేసుకున్నాము ఆ చిన్న టైంలో, అలా పెట్టడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ ఇయరే ఇంట్లో వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అవ్వడం మాకు మెయిన్గా ఇంట్లో వాళ్ళ సపోర్టే పెట్టడానికి కూడా. ఎందుకంటే పూజలు మేము 10th class అంటే ఏమేంత పూజలు మనకేం తెలియదు.
సో ఇంట్లో మా మమ్మీ, మా పిన్ని, బాబాయ్ వీళ్ళు బాగా సపోర్ట్ ఇవ్వడం వల్లనే ఇంత దూరం వరకు వచ్చింది. అట్ ది సేమ్ టైం మాకు ఎవ్రీ ఇయర్ పెడుతున్నప్పుడు కూడా ఆ ఇంట్రెస్ట్, ఆ నవరాత్రులు, ఈ ఒక సంవత్సరంలో ఆ నవరాత్రులు ఎట్లా అంటే ఒక అందమైన 9 డేస్ మాకు అవి. ఫ్యామిలీస్ అందరం కలవడం కానీ, అందరూ కలిసి పూజ చేసుకోవడం కానీ, హోమం కానీ, అన్నదానం కానీ, ఇవన్నీ అలా అలా మంచిగా అనిపించి మాకు కూడా మంచిగా జరిగి మేము అలా ఇంకా ముందుకెళ్ళి 9 ఏళ్ళ తర్వాత కూడా లాక్డౌన్ వచ్చాక కూడా మేము లాక్డౌన్లో కూడా చిన్నగా పెట్టాం. చిన్నగా పెట్టి ఆపొద్దు అనే దాంతో చిన్నగా పెట్టి కూడా తీసాం అలానే. అది ఆ 9th ఇయర్ కాస్త ఇంకా 9th ఇయర్ తర్వాత నుంచి చూసుకుంటే ఇంకా ఎక్కువైంది మాది. మేము ఇక్కడ చాలామంది అనుకున్నారు 9 ఇయర్స్ అయింది కదా ఆపేస్తారని, కానీ 9 ఇయర్స్ తర్వాత అయితే ఇంకా ఇంకా పెరుగుతూనే వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది మాలో ఇంకా పెరుగుతూనే వస్తుంది. ఆ పూజలలో కానీ, పెట్టడంలో కానీ, అన్నదానంలో కానీ, దేంట్లో అయినా కానీ. ఓకేనా అన్న, మనం చూస్తే కనుక ఇప్పుడు యూత్ అంటే అప్కమింగ్ యూత్ వాళ్ళు మాతం పెడతారు. అంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నా మీ యూత్ తరఫున ఏమైనా ఎట్లా పెట్టాలి, ఎంత ఇష్టంగా ఉండాలన్నట్టు? ఫస్ట్ అయితే వాళ్ళు పద్ధతి ఉండాలన్నమాట. పొద్దున్నే ఫస్ట్ స్నానం చేసి పూజ చేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా స్నానం చేసి పూజ చేసుకోవాలి. వాళ్ళు ఏదైనా తిరిగినా తిరగకున్నా అది మాత్రం నిష్టగా ఉండాలి. వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా వాళ్ళొకలా ఆడ తిరుగుదాం ఈడ తిరుగుదాం అన్న కాకుండా ఏడ తిరగకుండా వచ్చి అమ్మవారి దగ్గరనే ఉండేటట్టు ఉండాలి. ఈయనే పూజలు చేసుకుంటే ఈడ ఉండాలి. ఈ 9 రోజులు ఎట్లా అంటే వేరే ఏం చెడు అలవాట్లు లేకుండా నిష్టగా ఉండాలి. పూజలు చేసుకుంటా మంచిగా పద్ధతిగా ఉండాలి. అంటే ఈ 9 రోజులనే కాదు, మొత్తం ఇయర్ మొత్తం అట్లనే ఉండాలి. ఏది ఉన్నా కానీ అన్ని ఇక కొట్లాటలు ఇవన్నీ చేసుకోకుండా మంచిగా పద్ధతిగా నిష్టగా ఉండేటట్టు ఉంటే బెటర్ చాలా అందరికి. అన్న, మీరు దీక్ష ఉన్నారా ఇప్పుడు? మేము దీక్షలో ఉన్నాం. మీరు కోరుకురా లేకపోతే ఏమో అనుకోరు దీక్ష స్టార్ట్ చేసారు అట్లా? లేదు, మనమైతే ఏం కోరుకొని అయితే దీక్ష స్టార్ట్ చేయలేదు. నార్మల్గా ఇలా మాత దీక్ష అనేది మేము ఫస్ట్ ఇయర్ పెట్టాక తెలిసింది. మాతకు కూడా ఇలా దీక్ష ఉంటారు. అయ్యప్ప స్వామిది ఒకటే తెలుసు మనకి. సో మాతకు కూడా అయితే ఇంకా మాత దగ్గర చూసుకుంటే ఇంకొంచెం కఠినంగానే ఉంటుంది. మార్నింగ్ ఆ టైంలో అయితే మేము ఒక 3 years బ్యాక్ కూడా వరకు కూడా మార్నింగ్ నుంచి వాటర్ ఏం తాగకుండా ఓన్లీ ఆఫ్టర్ సూర్యాస్తం అయిన తర్వాతనే, పూజ అయిన తర్వాత మేము వాటర్ ముట్టుకోవడం కానీ, ఫుడ్ తినడం కానీ అప్పుడే. ఇంకా మళ్ళీ 12 తర్వాత మళ్ళీ ఆపేస్తుండే. సో కొంచెం కఠినంగానే ఉంటుండే, కానీ మాకు కూడా మంచిగా అనిపిస్తుండే. బాడీ అంతా రిఫ్రెషింగ్గా కానీ ఆ నవరాత్రులు ఫాస్టింగ్ చేయడం వల్ల సో మాకు కూడా మంచిగా అనిపించి ఇంకా మేము అలానే కంటిన్యూ చేయడం జరిగింది. మా అందరిది కూడా చాలామంది ఉన్నారు దీంట్లో. 12 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు, కొందరు అయితే అన్నయ్య బావ వాళ్ళు అయితే 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు దీక్షలో. ఇక్కడ ఏమన్నా మంచిగా దీక్ష చేయడం వల్ల ఏమన్నా? దీక్ష చేయడం వల్ల మంచిగా అవుతుంది అన్న. ఎందుకంటే పూజలు మనం పూజ చేస్తున్నాం అంటేనే మంచిగా అవుతుంది ఏదో ఒకటి, దాంట్లో ఏమి ఇది లేదు. మీరన్నా మీ దీక్ష ఎప్పటి స్టార్ట్ చేసారు? మీరు దీక్ష అంటే మీరు ఏం కోరుకోరేమన్నా అట్లా? కోరుకునేది ఏం లేదు. ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఉంటాం దీక్షలో. మేము ఎవ్రీ ఇయర్ ఉంటాము. లాస్ట్ ఇయర్ అయితే పెట్టలేదు మేము మాత. ఫ్యామిలీలో జర ప్రాబ్లం ఉండే మేము లాస్ట్ ఇయర్ మాత పెట్టలేదు. కాకపోతే ఎవ్రీ ఇయర్ అయితే ఉంటాము. ఈ 9 రోజులు ఎట్లా అంటే పొద్దున్న నుంచి మేము ఏం మంచినీళ్ళు కూడా తీసుకోకుండా చాలా నిష్టగా ఉంటాము. సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత తీర్థం తీసుకున్న తర్వాతనే మేము దీక్ష అనేది ఇడుస్తాం అనమాట. అప్పటి వరకు మేము చాలా నిష్టగా ఉంటాము. ఓకే అన్న, మీ 9 days దీక్ష అయిపోయినాక ఏం చేస్తారన్న నెక్స్ట్ మూమెంట్? అంటే ఏం లేదు. ఫస్ట్ అయితే ఇక దీక్ష తర్వాత అయిపోగానే ఫస్ట్ అమ్మవారిని మంచిగా నిమజ్జనం చేస్తాము. ఇక్కడ ట్యాంక్ బండ్లో చేస్తాం మేము నిమజ్జనం చేసి వచ్చిన తర్వాత ఇక ఈ 9 రోజులు ఉండేంత ఇక తర్వాత ఏవైతే తినలేదో అవి తింటాము ఫస్ట్ మెయిన్. దాని తర్వాత ఇంకా ఇట్లానే పాటించడానికి ట్రై చేస్తుంటాం మేము. ఎట్లా నిష్టగా ఉండేనో ఇక రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళడం కానీ అట్లాంటిది ఏదో ఉన్నా కొంచెం అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పి ఉంటాం అనమాట. మీరే దీక్ష అయిపోయాక మీరేం చేస్తారు? దీక్ష అయిపోయాకనా? దీక్ష అయిపోయాక బ్యాక్ టు బేసిక్స్, ఇంకా వర్క్స్కి వెళ్ళడం, బ్యాక్ టు నార్మల్ లైఫ్ అంతే. కాకపోతే ఈ 9 రోజులు కూడా మావి కొంచెం పనులు కూడా కొంచెం పక్కనే పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడైతే మాదైతే బిజినెసే. ఈ 9 daysలో మాకు ఇక్కడనే టైం అయిపోతుంది, పూజలకు కానీ ఇప్పుడు ఉండే అన్నదానంకి కానీ అవన్నీ చూసుకోవడానికి. సో ఇక్కడనే 9 రోజులు అయిపోతుందని కాదు, కానీ ఈ 9 రోజులు కూడా మాకు చాలా హ్యాపీగానే ఉంటాం. ఎందుకంటే ఫ్యామిలీ అందరం కలిసి ఉండడం అంటే ఒక పెళ్లి టైంలో చూసుకోవచ్చు మనం నార్మల్ టైంలో, కానీ మాకు ఎవ్రీ ఇయర్ ఈ నవరాత్రులు అనే టైం కూడా ఒక పెళ్లి లాగానే. అందరైతే ఎలా కలుస్తారో అలానే ఉంటుంది మాకు కూడా. ఇలా అన్నదానం చేపిస్తారు ఎవ్రీ ఇయర్ చేపిస్తారా? యాక్చువల్లీ 2 years కింది వరకు కూడా మేము ప్రతిరోజు అన్నదానం పెడుతుండే, ఫస్ట్ డే తప్పించి. 2 years నుంచి కొన్ని కారణాలలో పెట్టట్లేదు. అంటే 3 సార్లు కానీ 4 సార్లు కానీ అంతే పెడుతున్నాం, కానీ ప్రతిరోజు పెట్టట్లేదు. ఇట్లా మీకు స్పాన్సర్స్ ఉన్నా మీరే అనుకుంటారా దాన్ని కూడా? లేదు, మనమే ఉంటాం, మనమే పెట్టుకుంటాము.
ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు కొన్ని రైస్ బ్యాగ్స్ తెచ్చి ఇవ్వడం కానీ, వాళ్ళకి ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తెచ్చిస్తుంటారు. దాన్ని మనమేం ఆపము. ఎవరికి నచ్చిన వాళ్ళు తెస్తూ ఉంటారు. కానీ మాక్సిమం అయితే మనమే అన్ని కొనుక్కుంటాం. అన్న మీ పేరు? నా పేరు అనిల్ అన్నయ్య. ఎక్కడ వచ్చాయి మీరు? నేను ఉండేది సుందరయ్య కళాభవన్ బ్యాక్ సైడ్. ఎట్లా వచ్చాయి? మాత ఎట్లుందన్న? నేను చూసిన ఫస్ట్ టైం రీల్స్లో ఫస్ట్ డే చూసిన, నాకు కొంచెం బాగా నచ్చింది. తర్వాత మా బ్రదర్ని కనుక్కున్నాను, ఎక్కడుంది అంటే ఇట్లా అశోక్ నగర్ బ్యాక్ సైడ్ ఉంది అని చెప్పాడు. సరే ఒకసారి వెళ్దాం అనేసి వచ్చానమాట. వచ్చి చూసిన తర్వాత కలకత్తా డిజైన్ సేమ్ అట్లనే వచ్చినట్టు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీల్స్లో చూసినప్పుడు అనుకోలేదు, ఇక్కడ అనుకోలేదు కలకత్తా సేమ్ ఎలాగో వస్తారో అలాగే పెట్టారని మా బ్రదర్ చెప్పడం చూసి నేను మళ్ళీ ఒకసారి చూద్దామని వచ్చాను. అట్లా అని చెప్పి ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. మంచిదా ఫీలింగ్ ఇక్కడ? ఫస్ట్ మార్నింగ్ రావడం అట్రాక్షన్ వచ్చేసింది. మగర్ రావడం నుంచే స్టార్టింగ్ నుంచే ఆ డెకరేషన్తో అమ్మవారికి ఒక కళ అనేది వచ్చింది. అలా అని చెప్పి రావడం జరిగింది, చూశాను, నాకు మాత్రం బాగా అనిపించింది. నా ఫుల్ రివ్యూ ఏదైతే అసలు మీ గ్యాంగ్ వస్తాయి, గ్యాంగ్ మార్నింగ్ వచ్చారంట వాళ్ళందరూ, నేను రావడం జర లేట్ అయింది, ఆఫీస్ నుంచి డైరెక్ట్ వచ్చాను ఇక్కడికి. नाम? कौशिक है, कहाँ से आए आप? मतलब मुशीराबाद में रहते हुए। तो हमें भी रील्स में देख के इधर ऐसे है, तो हमारे बंगाली माता हम लोग का कोलकाता के हैं, तो हम लोग इधर इंदिरा पार्क में हम लोग के एसोसिएशंस लगाते हैं। तो उन लोगों से मालूम हुआ कि इधर भी सेम बंगाली के टाइप में माता इधर बिठाए बोल के, तो उधर से हमारे दोस्त लोगों के भी हल्लो हल्लो एक जने आके देखना शुरू करे। कैसा लगा अभी देखे? हाँ, ये तो सेम हम लोग के बंगाल में जैसा माता बिठाते सेम फ्ैमिली के साथ आके देखे सर का, अच्छा है माता। हाँ, నీ పేరు? నా పేరు రాజేశ్వర్ అండి. ఎన్టీఆర్ స్టేడియం బ్యాక్ సైడ్ ఉంటాం మేము. ఇక్కడ మా మిస్సెస్ని తీసుకుని వచ్చాను నేను. ఓకే, ఎట్లా అనిపించింది? సూపర్ ఉందండి, బాగుంది. అమ్మవారు చాలా బాగా అనిపిస్తుంది. కింద వాహనము, మహిషవాహనము మరియు గణపతి, మన అమ్మవారు చాలా సూపర్. అశోక్ నగర్ అయితే చాలా డిసెంట్ చేయించినారు. అశోక్ నగర్ రిజిస్టర్ ఆఫీస్ అని చెప్పి చాలా డిసెంట్గా చేశారు, బాగుంది, చాలా బాగుంది. ఎట్లా అనిపించింది మీకు ఇక్కడికి వస్తే? చాలా బాగా అనిపించింది. ఒక గుడికి వెళ్ళినట్టు, టెంపుల్కి వెళ్ళినట్టే బాగా అనిపించింది అట్లా. आपका नाम? मेरा नाम हितिका है, कहाँ से? आरामगढ़। यहाँ का माता को आपको कैसा लगा? बहुत सुंदर है वो, हम लोग बंगाली है, पूरा बंगाली स्टाइल में ही है, तो बहुत अच्छा लगा। एकदम आर्ट वर्क बहुत बढ़िया है, कैसा लगा यहाँ पर आने के बाद? बहुत अच्छा लग रहा है। डेकोरेशन भी बहुत अच्छा है और माता का मूर्ति तो बहुत सुंदर है। आपके इधर बिठाया हुआ, आपको कैसा पता चला? मैं मम्मी का घर इधर है, तो वो लोग यहाँ पे देख के उनको पसंद आया, तो कॉल पे बोले, तो इसीलिए यहाँ पे आए। बहुत सुंदर मूर्ति है। अगले साल भी ऐसा लगा था, यूनिक लगा था, आप फिर आते? हाँ जरूर, बिल्कुल आएंगे। ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళు మాతను పెట్టాలనుకుంటే మాత్రం మా బెస్ట్ సజెషన్ వచ్చేసి, వాళ్ళు వాలంటీర్గా ముందే పెట్టకుండా ఇలా ఎవరైనా పెద్దవాళ్ళని చూసుకొని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఒక 1-2 ఇయర్స్ దీక్షలో వాళ్ళ దగ్గర ఉండి పూజలు ఎలా అవుతాయి, ఎలా పాటించాలి, ఇవన్నీ చూసుకొని వాళ్ళు పెడితే చాలా బెటర్. ఎందుకంటే మాకు స్టార్టింగ్లో కొన్ని సిచ్యుయేషన్స్ మేము ఫేస్ చేయాల్సి వచ్చింది. మేము అంటే 10th క్లాస్లో ఉండి మాకు తెలియలేకపోవడం వల్ల. సో అలాంటి మిస్టేక్స్ ఏం జరగకుండా ఉండాలి అంటే మీరు కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 2 ఇయర్స్ అలా చూసుకొని దీక్షలో ఉండి పూజలు ఎలా అవుతాయి, ఏమేమిటివి అవన్నీ చూసుకొని మీరు స్టార్ట్ చేయడం బెటర్ అని మా సజెషన్. జై బోలో దుర్గా మాతాకి జై, జై బోలో దుర్గా మాతాకి జై, జై బోలో దుర్గా మాతాకి జై. మా యూత్ పేరు వచ్చేసి F&F అసోసియేషన్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు LC మీడియా.